అలాగే నమస్కారం. ఈ రోజున సంతోషకరమైన విషయం 7 కోట్ల గారు రావడం చాలా మనదే కృతజ్ఞతలు. అది ఒక అమెరికాలో ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అక్కడ ఎంతో మంది ప్రజలకు సేవ చేయడం నేను ప్రతిరోజు చూస్తా ఉంటాను ఫేస్బుక్ లో. వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ యాక్టివిటీస్ యు ఆర్ డూయింగ్, గ్రేట్. అసలు సంతోషకరమైన విషయం. ఈ శుభ సందర్భంగా అప్పుడు వచ్చారు కదా, అప్పుడు కలవడం మళ్ళీ ఇప్పుడు కలవడం. ఈ టైంలో నేను బుక్ రాయడం జరిగింది, ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పద్ధతిలో వరి సాగు నా అనుభవాలు. నేను 2021 ప్రారంభించాను. 2021 ప్రారంభించినప్పటి నుంచి ఈ బుక్ మనం నా అనుభవాలని 2021 నుంచి ఇప్పటి వరకు మనం ఏం చేసాం అంటే 36 పేజెస్ కూడినటువంటి ఈ బుక్ రాయడం జరిగింది. ఈ బుక్ నేను మెయిన్ గా రైతు సోదరీమణులకి, అదే విధంగా రైస్ వినియోగదారులకి, రైస్ కన్స్యూమర్స్ అంటే మా వృత్తే వరి పండించడం, దీన్ని ఎట్టయినా సరే ఇది అంతరించిపోకూడదు, ఇది 10 మందికి తెలియాలా అన్న సత్సంకల్పంతో ఈ పుస్తకం అనేది, అంటే ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవత అని అమెరికా ప్రెసిడెంట్ ఒకప్పుడు ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారు చెప్పినటువంటి మాట అది. ఆ ఒక్క పాయింట్ తో నేను ఈ పుస్తకం రాయడం జరిగింది. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ నాకు. అంటే ఇప్పుడు యాజ్ ఏ ఒక ప్రకృతి వ్యవసాయం చేసే ఒక యువ రైతుగా వరి పండించడం నా బాధ్యత. అంటే ప్యాషన్, ప్రొఫెషన్, ప్రాఫిట్ వాటిలోనే ఉన్నాం. ఒక రైస్ మిల్లర్ గా విడవలూరు మన ఊర్లో రైస్ ఆడించి మిల్లింగ్ చేసి ఎంతో మంది, అంటే ఆర్గానిక్ రైస్ ఎన్నో మన భారతదేశం మొత్తం, ఉత్తరప్రదేశ్ కూడా పంపించాము. ఉత్తరప్రదేశ్ కూడా అంటే 5 స్టేట్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఇవి కాకుండా ఉత్తరప్రదేశ్ కూడా పంపించడం జరిగింది. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ నాకు. ఆ విధంగా ఇవన్నీ ఒక బుక్ రూపంలో రూపొందించాలని నేను ఎప్పటి నుంచి అనుకున్నాను. అది కుదిరింది, మీకు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా. తమ్ముడు అదే విధంగా నాన్నగారు వేడిగారు మల్లికార్జున, ఇది అంటే టీమ్ మెంబర్స్ యొక్క సపోర్ట్ వన్ ఆఫ్ ద హెడ్. ఈ విధంగా 2021 నేను ప్రారంభించినప్పుడు దాదాపు 2022, 2023, 2024, 2020 దాదాపు 4 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, మరి ముఖ్యంగా రైస్ కన్స్యూమర్స్, వీళ్ళందరికీ ప్రత్యేక తెలియజేస్తా ఉన్నాను. యాజ్ ఏ వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ. ఈ రోజు మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మాకు ఫ్యామిలీలో అత్యంత సంతోషకరమైన విషయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన ప్రాంతాల్లో ఉండి మన ప్రాంతాల్లో కొంతమేర ఒక పంచాయతీ, అయితే ఒక మండలం పరిధిలోనే మనం గుర్తింపు పొందడం అనేది చాలా కష్టతరమైనటువంటి రోజుల్లో ఆయన మా ఇక్కడ మన్నదరావుపేటలో అబ్బాయి అయ్యుండి ఆయన చలంచల వేడుకొండలు గారు ఇక్కడ చదివి కష్టపడి సాధించి మన భారతదేశంలో ఎంత మేధాశక్తి ఉంది, ఎంత ఇది ఉంది అనేది ఆయన నిరూపించి ఈరోజు అమెరికాకి వెళ్ళి అక్కడ ఎంతో ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసి తరువాత రోజుల్లో అక్కడ కూడా ప్రజలకు సేవ చేసే అదృష్టం, భాగ్యం ఆయన కలిగింది. ఆయన ఎంతో మందికి ఒక ప్రాంతంలో ఆ విధంగా చేస్తా అక్కడ పొలిటికల్లో ఆయన నిలిచి ఆ విధంగా ఎంతో మందికి ఆయన సేవలు ఉపయోగపడుతున్నాయి. చాలా అద్భుతమైన విషయం ఇది. వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజుల్లో చదువుకున్న రోజుల్లో విద్యార్థిగా ఆయన ఎలా ఉన్నాడు, ఈ రోజు గొప్ప హిమాలయ శిఖరం అంత స్థాయికి వెళ్ళినా కూడా ఆయన సౌహృదయం గాని, వినయ విధేయతలు గాని, ఆ మనుషుల మీద మమకారం గాని ఏమి తగ్గలేదు. చాలా గొప్ప విషయం. ఇంకో విషయం ఏంటంటే మా కుటుంబంలో కూడా ఈ విధంగా మా అబ్బాయి, పెద్ద అబ్బాయి హర్ష ప్రకృతి వ్యవసాయానికి చేయడం, జాబులు కూడా మానుకోని చేయడం జరిగింది. ఏంటంటే తాత తండ్రి నిలబడాలా, ఇది చేయాలని. అతను కూడా ఈ రోజు తెలుగు 2 రాష్ట్రాల్లో ప్రతి జిల్లాల నుంచి రైతు సోదరులు ఫోన్లు చేసి సలహాలు చేయడం అడుగుతుంటది. ప్రతి ఒక్కరికి ఎంతో వినయ విధేయతగా ఆయన సమాధానం చేయడం జరుగుతుంది సర్వీసు. ఇంకో మా 2వ అబ్బాయి మేఘనస్తాయి, నన్ను గురించి చాలా మంది చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఆ కుటుంబాల్లో ఇలాంటి బిడ్డ ఒక ఉంటే చాలు, కొడుకు ఒక అల్లుడు ఉంటే చాలు, ఒక అన్న ఉంటే చాలు, అయితే పనివాళ్ళు అయితే ఒక యజమాని రైతు ఇక్కడ ఉంటే చాలు అని. అలాంటి పరిస్థితులు నేను కుటుంబం వరకే సేవ చేశాను. కానీ మా మేఘనాస్థాయి ఈ మధ్యన అక్కడ మెడికల్ షాప్ పెట్టడం జరిగింది. ఎంతో మంది పేరెంట్స్ కి ఆయన చూపించే ఇది చూసి నాకు చాలా మంది అంటుంటారు, నేను ఎవరు అనలేదు, ఈ రోజు నేను బయట పెడుతున్నాను. ఆయన నాకు ఎంత సంతోషం కలగదు. ఎందుకు ఏ విధంగా చెప్తున్నానంటే మానవ సేవయే మాధవ సేవ అంటారు. ఆ విధంగా ప్రజలకు ఉపయోగపడేది అద్భుతమైన విషయం. ఈ రోజు ఆయన అమెరికా నుంచి వచ్చి ఆయన టైం 1 నిమిషం వచ్చి ఎంతో వాల్యుబుల్. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన స్వయంగా ఇక్కడ మన ఇంటికి రావడం, ఇంత ముందు రోజుల్లో కూడా మా శ్రీమతి గారు మీనాక్షమ్మ గారు కానీ, ఆ విధంగా మా అత్తగారు ఆమె శంకరమ్మ గారి పెద్ద వాళ్ళకి ఆ ఏడుకొండల గారు అంటే ఎంతో అభిమానం. ఆయనకి కూడా వాళ్ళంటే అంత అభిమానం ఉండేది. ఆ నడవడికలు ఈ రోజు వాళ్ళు లేకపోయినా కూడా ఆయన దాకా వచ్చి ఈ విధంగా మెడికల్ షాప్ మెయింటైన్ చేసి ఈ విధంగా సోషల్ సర్వీస్ చేస్తున్న మన మేఘన సాయిని, అదే విధంగా హర్షాన్ని ఆర్గానిక్
ప్రకృతి వ్యవసాయం చేసి ఫేమస్ అయిన వాళ్ళని అభినందించడానికి ప్రోత్సహించడానికి రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఆయన ఇంత టైం కేటాయించుకున్న అమూల్య సమయానికి వచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఒక విషయం చెప్పాలని నేను చెప్తున్నాను. అది ఏంటంటే, ప్రతి వ్యక్తి మంచి నడవడికతో ఆదర్శంగా సత్ప్రవర్తనతో నిలిస్తే వాళ్ళకి అద్భుత విజయాలు వస్తాయి. దానికి ఉదాహరణ ఏరేది కాదు. మేమేమో పెద్ద ప్రభుత్వ ఉద్యోగాల్లో లేవు, ఇంకేమన్నా అది రాజకీయ అధికారులు ఏమీ లేవు. కేవలం సాధారణ రైతు కుటుంబం. ఆ రైతు కుటుంబంలో ఈ విధంగా ఆ అబ్బాయి ఏదో మందు షాప్ పెట్టి ఆ విధంగా 10 మందికి సేవ చేసి ముందు పోతున్నాడు. ఈ అబ్బాయి ఉద్యోగాలు వదిలేసి ప్రకృతి వ్యవసాయంతో 10 మంది కన్నా కనీసం స్వచ్ఛమైన ఆహారం అయిన పోతున్నాము. నేను ఒక ఆదర్శ రైతుగా ఉన్నాను, ఇది అందరికి తెలిసిన విషయం. ఈ విధంగా పోయేటప్పుడు ఒక రైతు కుటుంబాలు ఏంది మనం అనుకోకుండా ఈ మధ్య కాలంలో జస్ట్ 4-5 నెలల లోపలే 4-5 ఎన్ఆర్ఐలు, అంటే ఇతర దేశాలు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి మన పొలాల్లో పరిశీలించి మా బిడ్డలను ఆశీర్వదించడం జరిగింది. ఎందుకు ఏమి చెప్తున్నానంటే, మనం ఎప్పుడైనా ఆదర్శవంతంగా పోయినప్పుడు అన్ని అద్భుత ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలని, ఈ విజయాలన్నీ కూడా మా రైతులు సోదరులందరికీ, తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న రైతు సోదరులకి అంకితం ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. జై కిసాన్. ఈ విధంగా మమ్మల్ని గుర్తించి ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి మీకు యాజ్ ఎ ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీం తరఫు నుండి, నిజానికి వరి సాగు చేయడం ఒక కర్తవ్యం నిర్ణయం కాదు, అది ఒక సంకల్పం, దైవ సంకల్పం. నేను 10 మందికి జీవనోపాధి కల్పిస్తున్నానా, 10 మందికి మంచి ఆహారం అందిస్తున్నామన్నా, అది ఒక అంటే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ నేను ఎంచుకోవడం. ఆ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ ద్వారా ఈరోజు 4 తరాల వారసులు, నేను, మా నాన్న, నా కన్నకుడు, 4 తరాల వారసులు, తమ్ముడు, ఈ విధంగా ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్, అంటే 1-2 ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ ఉంటుంది, మహా అయితే థర్డ్ జనరేషన్ ఉంటుంది. 4 తరాల వారసులు ఒకే ఇంట్లో ఉండి ఒకే చేయడం అనేది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. అది చిన్నప్పటి నుంచి నేను మీ అన్ని చూస్తా ఉండండి, అమెరికాలో మీరు చేసేది కానీ సిటీ మేయర్ గా, అసలు అది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ప్రతిరోజు నేను ఫేస్బుక్ లో ఫాలో అయ్యి చూస్తూ ఉంటాను. అన్నగారు ఈ విధంగా మన ఊరు నుంచి రావడం, మన్మధరపేట గ్రామం, అమ్మమ్మ వాళ్ళ ఊరైన సొంతం ఈ ఊర్లో పుట్టి పెరిగి ఇప్పుడు దేశాన్ని వెళ్తున్నాడు, అది మామూలు విషయం కాదు. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. అండ్ నాకు చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ టు ఆల్. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. ఓకే.